మీరు కోరుకున్న జీవితం మేనిఫెస్ట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారా? ఆరోగ్యం, సంపద, కెరియర్ గ్రోత్ ఇలాంటి వాటిలో అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే వెంటనే జేకే స్ఫూర్తి ఛానల్ కండక్ట్ చేసే 10x మేనిఫెస్టేషన్ మాస్టర్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఈ సెషన్ ద్వారా మీకేం తెలుస్తుందంటే మీ సక్సెస్కి అడ్డుగా ఉన్న అపనమ్మకాలని తొలగించుకోవచ్చు. అలాగే కొన్ని సూపర్ టెక్నిక్స్ యూస్ చేసి మీ సబ్కాన్షియస్ మైండ్ని సక్సెస్ అండ్ వెల్ బీయింగ్తో రీప్రోగ్రామ్ చేయొచ్చు. అలాగే ఆరోగ్యం, సంపద, కెరియర్ గ్రోత్ వీటన్నిటిని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవటం నేర్చుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను జయ. ఇల్లు కొనుక్కోవాలి, డ్రీమ్ హౌస్లో జీవితం గడపాలి అని అనుకోవటంలో తప్పులేదు, ఇట్స్ వెరీ న్యాచురల్. కానీ ఎప్పుడు కొనాలి, ఈఎంఐలతో ఇల్లు కొంటే ఫ్యూచర్ సేఫ్గా ఉంటుందా, లేక ఇంకొన్నాళ్ళ పాటు రెంటెడ్ హౌస్లో ఉండి తర్వాత ప్లాన్ చేసుకోవచ్చా, ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికి ప్రాక్టికల్ గైడ్తో ఈ వీడియో సిద్ధంగా ఉంది. అలాగే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళైనా ఎప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఇల్లు కొనే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. అలాగే పూర్తి ట్రాన్స్పరెన్సీ తోటి ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరగాలి. ఫైనాన్షియల్గా రెడీగా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే ఫైనాన్షియల్ రెడీనెస్, స్టేబుల్ జాబ్ ఉందా లేదా, అలాగే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా లేదా, తర్వాత డౌన్ పేమెంట్ ఏంటి, లోన్ ఎలిజిబిలిటీ, ఈఎంఐ, అలాగే సమ్ హిడెన్ కాస్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దెన్ ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 50 lakhs హౌస్ కొనాలి అంటే ఏమేమి మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అనేది మీతో షేర్ చేస్తాను. ఓకే, ఒకప్పుడైతే కస్టమర్ వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. సో ఇప్పుడు కాలేజెస్ అయినా, స్కూల్స్ అయినా, హాస్పిటల్స్, ఈవెన్ బ్యాంక్స్ కస్టమర్ దగ్గరికే వస్తున్నాయి. పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ ఇలా అనమాట. సో ఒక చాలా తక్కువ టైంలో ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. సో అలా అని మనము మన ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా లోన్కి వెళ్ళకూడదు. సో ఫస్ట్ ఈ 50 lakhs హౌస్ గురించి మనం లోన్కి వెళ్ళాలి అంటే డౌన్ పేమెంట్ ఏంటి? డౌన్ పేమెంట్ జనరల్గా ఒక 10 to 20% ఉంటుంది. అంటే 50 lakhsకి ఒక 10 lakhs ఉండాలన్నమాట డౌన్ పేమెంట్. ఈ డౌన్ పేమెంట్, ఈ 10 lakhs సేవ్ చేసున్నామా లేక అప్పు తీసుకొని కట్టాలా? నెక్స్ట్ ఈఎంఐ చెక్ చేసుకుంటే ఈఎంఐ ఎప్పుడు కూడా మన శాలరీలో, మన ఇన్కంలో 40% కంటే ఎక్కువ కట్టకూడదనమాట. సపోజ్ ఒక 70,000 శాలరీ అనుకోండి, 70,000లో 28,000 మాత్రమే మ్యాక్సిమం ఈఎంఐ కట్టగలిగేటట్లు ప్లాన్ చేసుకోవాలన్నమాట. అలాగే హిడెన్ కాస్ట్ ఉంటాయి కదా, ఈ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ, అలాగే ఈ కమ్యూనిటీ కాస్ట్ అని, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అని ఇలా ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా మినిమం ఒక 10% అవుతుంది. అంటే ఒక 5 lakhs ఉండాలన్నమాట వీటికి కూడా. ఓకే, తర్వాత బాగా తినేసేది ఏంటంటే ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్ అనమాట. ఇది ఎంత లేదన్నా కూడా ఒక 5 lakhs ఈజీగా పడుతుంది, మనం ఎంత అడ్జస్ట్ అయినా కూడా. సో అదనమాట. ఇది కాకుండా మనకి ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చాయనుకోండి, ఒక ఎమర్జెన్సీ ఫండ్ అంటాం కదా, అది ఒక 3 to 6 monthsకి మన ఖర్చులకి సరిపోయేంత మనం రెడీగా పెట్టుకోవాలి. అది కూడా ఇవన్నిటితో పాటు మనము ఇప్పుడు ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటే సూపర్, ఓకే. సపోజ్ పిల్లలు పుట్టి కానీ, లేదైనా ఒకరు జాబ్ మానేయాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా సడన్గా ఒకరు లీవ్ పెట్టాల్సి వచ్చినప్పుడు కానీ, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, ఎమర్జెన్సీస్ ఏదైనా వచ్చినప్పుడు ఈఎంఐ కడుతూ కూడా వీటిని మనము బేర్ చేయగలమా అనేది ఆలోచించాలి. సో వీటన్నిటికీ కూడా ఓకే అనుకుంటే ఇట్స్ రైట్ టైం టు బై ఏ హౌస్. లేకపోతే వద్దు, ఇంకొన్ని రోజులు రెంటెడ్ హౌస్లోనే ప్లాన్ చేసుకొని మనీ కొంచెం సేవ్ చేసుకొని అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఏమవుతుందంటే ఇల్లు కొంటారు కానీ అందులో మీరు ఉండలేరు. ఈ గోడల కోసమేనా ఇంత కష్టపడుతుంది అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అలా కాకుండా నాన్న ఇల్లు కొనమన్నాడనో, అమ్మ ఇల్లు కొనమన్నాడనో, అందరు కొన్నారనో ఇల్లు కొనటం, ప్లాన్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు, వదిలేసేయండి దాన్ని. చాలామంది కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ ఈ క్లారిటీ లేక ఇల్లు కొన్న తర్వాత ఒకరితో ఒకరు ముడిపడిన వాళ్ళ జీవితము ముడుచుకుపోయిన జీవితం అయిందనమాట. కొంతమందికి లైఫ్ గోలే ఇల్లు కొనటం ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇల్లు కొంటే 0 నుంచి ఆస్తి ఉన్న వ్యక్తిగా మారచ్చు అనే ఆలోచనలో ఏదైనా సరే ఇల్లు కొనాలి అనుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళకి తక్కువ టైంలో ఇల్లు ఎలా కొనాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను.
ఫైనల్గా ఇల్లు కొనే ముందు ఒక 4 పాయింట్స్ చెక్ చేసుకోండి. జాబ్ స్టెబిలిటీ ఉందా లేదా, అలాగే ప్లానింగ్ ఉందా లేదా. ప్లానింగ్ అంటే ఈ డౌన్ పేమెంట్, హిడెన్ కాస్ట్, ఈ ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్ గురించి, అలాగే ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. సో ఈ ప్లానింగ్ రెడీగా ఉందా లేదా. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే ఆలోచనతో ఉన్నారా లేదా. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేసే పొజిషన్లో ఉన్నారా లేదా. సో ఈ 4 పాయింట్స్ చెక్ చేసుకొని అప్పుడు ఇల్లు కొనడానికి రెడీ అవ్వండి. సో ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చింది కదా, ఎంత ఆదాయం ఉంటే ఎంత సేవ్ చేసుకుంటే ఈఎంఐ మేనేజబుల్ అవుతుందో. అలాగే నిజానికి ఇల్లు ఎప్పుడు కట్టాలి అనే దానికి ఒక యూనివర్సల్ ఆన్సర్ లేదు. ఆ ఇల్లు కట్టటము అనేది వాళ్ళ ఇన్కమ్, అలాగే గోల్స్, అలాగే రెస్పాన్సిబిలిటీస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆలోచించండి, ప్లాన్ చేయండి, రైట్ టైంలో ఇల్లు కొనండి. ఇల్లు కొన్న తర్వాత ఇల్లు మాత్రమే ఆస్తి కాకూడదు, మీరు తీసుకున్న డెసిషన్ కూడా మీ ఆస్తి అవ్వాలి. థ్యాంక్ యూ.